సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుదాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దురుద్దేశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం. ఒక నిమిషం. నేను 9వ వాక్యం నుంచి దాదాపు మనం 15వ వాక్యం వరకు చదువుదాం. నేను 9 చదువుతాను, మీరు 10 చదవండి. అలా తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునో లేడు. అందరం కలిసి 15వ వాక్యం చదువు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేనును నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియచేస్తాను. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి గొప్ప దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడేది మీరు. మాకు అవసరమైన మీ మాటల చేత మీరే మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రపంచం ప్రత్యేకమైన దినాన్ని జరుపుకుంటుంది, ఫ్రెండ్షిప్ డే. మీ పక్కన వారికి కూడా చెప్పండి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హల్లెలూయా. మనం చదువుకున్న మాటల్లో సామెతల గ్రంథం 15:15లో చక్కని మాట ఉంది. ఏంటంటే, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక ప్రేమించును, దురుద్దేశలో అట్టివాడు ఎలా ఉంటాడంట? సహోదరుడుగా ఉంటాడు. ఒకరోజు ఓ తండ్రి తమ కుమారుడు కూర్చుని మాట్లాడుకుంటా ఉన్నారు. మాట్లాడుకుంటా ఉన్నప్పుడు వారు ఆ కుమారుని ఇంకొక నెల రోజుల్లో ఆ కుమారునికి వివాహం. ఆ వివాహం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు తండ్రి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు చెప్పు అని అన్నాడు. ఆయన అన్నాడు, డాడీ నాకు చాలా సర్కిల్ ఎక్కువ, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కాబట్టి నా పెళ్ళికి దాదాపుగా 100 మంది స్నేహితులైన వస్తారు. ఏది చిన్నప్పటి నుంచి 10th, తర్వాత ఇంటర్, డిగ్రీ, తర్వాత అప్పుడు జాబ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు చిన్నప్పుడు కొంతమంది ఉన్నారు, 10thలో కొంతమంది ఉన్నారు, ఇంటర్లో కొంతమంది ఉన్నారు, అంటే ఒక్కో చోట చదువుకుంటా ఉన్నారు కదా. సరే, మొత్తానికి నా పెళ్ళి కాబట్టి దాదాపుగా నేను పిలిస్తే 100 మంది అయినా వస్తారు అని అన్నా. సరే, పిలిస్తే వస్తారు కదా, ఇంకో నెల రోజుల్లో మ్యారేజ్. అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, మా నాన్నగారికి బాగాలేదు, హాస్పిటల్ తీసుకువెళ్ళాలి, ఇప్పుడు రాగలరా
అని అడుగు. 100 మందికి ఫోన్ చేయాలంటే ఎంత టైం పట్టిద్ది? 100 మందికి ఫోన్ చేయాలంటే మ్యాక్సిమం ఒక 3 అవర్స్ 4 అవర్స్ పట్టొచ్చా? అంటే అందరితో మాట్లాడాలి కదా. అంత లిస్టు రాసుకో, ఒక్కొక్కరికి ఫోన్ చేస్తూ ఉండు అని ఇద్దరు ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. దాదాపుగా ఫోన్ కొడతానే ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పడం ప్రారంభించారు. సరే డాడీ, కొన్ని కాల్స్ చేసిన తర్వాత ఈ కుమార్కి డౌట్ వచ్చింది. డాడీ, నీకెంతమంది స్నేహితులు ఉన్నారు అని అంటే, నాకు ఒకడే ఉన్నాడు అని అన్నాడు. మరి నువ్వు పిలిస్తే నీ స్నేహితుడు వస్తాడా? ఇప్పుడు సరే, నా కొడుక్కి బాగాలేదని చెప్తాను, ఇప్పుడు మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్తాను అని వాడి ముందే ఫోన్ చేసి, ఇదిగో ఇలా వెళ్ళాలి అని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి, నేను ఖచ్చితంగా 15 గంటలో నీ దగ్గర ఉంటా, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. అంటే నేను రావడానికి అంత టైం పట్టింది. ఇప్పుడు ఆల్రెడీ కొడతా ఉన్నాడు కొడుకు, మళ్ళా స్టార్ట్ చేశాడు. ఇలా కాల్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి. చివరికి దాదాపు చాలా కాల్ చేశాడు, కానీ వారిలో ఒక 2 మాత్రమే స్పందించి అక్కడికి వచ్చారు. ఎంతమందికి చేశాడో? 50 కాల్స్కు పైగా చేశాడు. అయితే తండ్రి ఆ కుమారునితో చెప్పిన ఒక నీతి ఏంటంటే, ఆపదలో ఎవరైతే ఆదరణకరంగా ఉంటారో వారే నిజమైన స్నేహితులు. హల్లెలూయా, ఆమేన్. నిజమేనంటారా? అందుకనే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అటివాడు దుర్దశలో ఎలా ఉంటాడంట? సహోదరుడిగా ఉంటాడు. దుర్దశ అంటే ఆపద సమయం. చాలామంది స్నేహితులు ఎలా ఉంటారు అంటే, ధనం ఉన్నప్పుడు చుట్టూరు పంచదార చుట్టూ, బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు, బెల్లం చుట్టూ చీమలు వాలినట్టుగా అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే, అసలు నీవు లేకపోతే నేను లేను అన్నట్లుగా మాట్లాడతారు. ఒకవేళ చాలామంది జీవితాల్లో నేను అనుకుంటాను, తప్పిపోయిన కుమారుడికి కూడా ఏ స్నేహం ఎక్కువైందంటే, తండ్రి మంచివాడే, పెద్దోడు మంచివాడే, తండ్రిలో లోపం లేదు. తండ్రిలో లోపం ఉందంటారా? ఆ తప్పిపోయిన కుమారుడి దగ్గరికి ఒకసారి వెళ్ళండి, తండ్రిలో లోపం ఏమైనా కనపడిద్దా? పెద్ద కుమారుడిని ఎలా ప్రేమించాడో చిన్న కుమారుని కూడా అలాగే ప్రేమించాడు. అయితే చిన్న కుమారుడు తప్పిపోవడానికి, చిన్న కుమారుడు తొలగిపోవడానికి నేను అనుకుంటాను లోక స్నేహం. నా ఆస్తి నాకు ఇచ్చేసే, నేను వ్యాపారం చేసి నీకన్నా బాగా సంపాదిస్తాను అనుకున్నాడేమో. దేవుని వాక్యంలో మాట ఉంటుంది, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? ఈ లోక స్నేహం మనిషిని ఏం చేస్తా ఉందంటే కృంగదీస్తుంది. ఒకవేళ దేవునికి దగ్గర కాకుండా చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. అందుకనే ఈ లోక స్నేహం దేవునికి వైరం అని భక్తుడు మాట్లాడుతూ వస్తాడు. అందుకనే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే విడువక ప్రేమిస్తాడు. ఒకవేళ స్నేహితులు అనేవాళ్ళు నిజమైన స్నేహితులే అయితే తప్పకుండా వారు ఏం చేయాలంటే విడువక ప్రేమించాలి. ఒకవేళ ఆపదలో ఉన్నప్పుడు, మరి ముఖ్యంగా ఎప్పుడు ఆపదలో ఉన్నప్పుడు, అట్టివాడు ఎలా ఉంటాడంటే సహోదరుడిగా ఉంటాడు. మనం చదువుకున్న యోహాను సువార్త ఒకవేళ మనం వీలైతే మరొకసారి ధ్యానం చేస్తాం ఆ మాటలు.
అయితే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఒకవేళ స్నేహితులను ఉద్దేశించి మాట్లాడదాం అన్న ఆలోచనతో ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలా చక్కని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. అయితే ఈ మాటల్లో ఏమని మాట్లాడతాడు అంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఒకవేళ నాలో ఫలింపని ప్రతి తీగ ఏం చేస్తాడంట? తీసివేస్తాడు. ఫలించే తీగ మరి ఎక్కువగా, పనికిరాని తీగ కూడా ఉంది, దాన్ని తీసివేయును అని అంటాడు. అయితే గమనించండి, ఈ మాటల్లో తండ్రి వ్యవసాయకుడైతే నేను నిజమైన ద్రాక్షవల్లిని అని దేవుడు మాట్లాడుతూ 5వ వాక్యంలో అంటాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయరు. ఇప్పుడు దేవునిలో ఒకవేళ నా యందు మీరు, మీ యందు నేను ఏం చేయాలంటే నిలిచి ఉండాలి. నిలిచి ఉండేవాడే ఏమవుతాడంటే బహుగా ఫలిస్తాడు. ఓ చెట్టు ఉంది, ద్రాక్ష చెట్టు. ఆ చెట్టులో ఆ తీగ దానికి అంటు కట్టబడి ఉంటేనే అది చిగురిస్తుంది, పూత వేస్తుంది, అది పండవుతుంది, అంతే కదా, అది పండుతుంది. ఒకవేళ దానిలో ఆ కొమ్మ, ఆ రెమ్మ కట్ చేయబడింది అనుకోండి, ఏమైపోతుంది చెప్పండి? వెంటనే వాడిపోతుంది, ఎండిపోతుంది. ఒకవేళ దాన్ని తీసి పారవేయాలి. అందుకని నిలిచి ఉండాలి. ఒకవేళ ఈ అధ్యాయంలో ద్రాక్షవల్లిలో మనం నిలిచి, ఒకవేళ దేవుల్లో మనం నిలిచి ఉండటం ద్వారా, బహుగా ఫలించటం ద్వారా దేవుడు అంటాడు, మీరు నా శిష్యులై ఉంటారు. మీరు నాలో నిలిచి ఒకవేళ దేవుని ప్రేమను అనుసరిస్తూ నడిస్తే ఆయన అంటాడు, మీరు నా స్నేహితులు. అలాగే అలా కొనసాగుతూ ఉంటే మీరు నాకేమవుతారంటే సాక్షులై ఉంటారు. 3 అద్భుతమైన మాటలు చెప్తాడు. ఒకవేళ వీలైతే తర్వాత ధ్యానం చేద్దాం. ఈ 15వ అధ్యాయంలో 8వ వాక్యంలో అంటాడు, ఇందువలన మీరు నాకు శిష్యులు. 14వ వాక్యంలో మీరు నా స్నేహితులు. చూడండి, 14వ వాక్యంలో స్నేహితులు అన్నాడు. చివరి వాక్యం, చివరి లైన్లు అంటాడు, మీరు నాకు సాక్ష్యమిత్తురు. అంటే శిష్యులు, స్నేహితులు, సాక్షులు. ఎంత గొప్ప విషయమో. ఈరోజు స్నేహితులుగా అంతే, మనం దేవుని స్నేహితులం అవ్వాలి అని అంటే, ఇప్పుడు దాకా ఒకవేళ మనుషుల స్నేహం గురించి, ఈ లోక స్నేహం గురించి ఒకవేళ చెప్పాలంటే చాలా విషయాలు చెప్పొచ్చు. ఈ లోక స్నేహం ధనం ఉన్నప్పుడు, లేకపోతే అవసరం ఉన్నప్పుడు. కొంతమంది స్నేహితులు అవసరం కొరకే, అవసరం ఉన్నప్పుడే వెనకాల ఉంటారు, అవసరం తీరిపోయిన తర్వాత ఉండరు. కొంతమంది శ్రమ అంటే ఆమడ దూరం వెళ్తారు. నిజమైన స్నేహితుడైతే ఎప్పుడు ఉండాలి? దురుద్దశలోనే, ఆపద సమయంలోనే నిజమైన స్నేహితుడు తోడుగా ఉంటాడు. అలాంటి నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. అందుకనే మనం నిలిచి, అందుకనే దేవునిలో, అందుకని ద్రాక్షవల్లిని నేను, మీరు నాయందు, ఎవడు నాయందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు అని మాట. ఆ మాటలు చెప్పి 9వ వాక్యంలో చెప్తాడు, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించునో నేను మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచి ఉండుడి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎక్కడ నిలిచి ఉండాలంట? ఆయన ప్రేమలో నిలిచి. ఎందుకు ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి అనంటే, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొన్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నా ఆజ్ఞలను గైకొనండి. 10వ వాక్యంలో, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొనుచు నా ప్రేమయందు నిలిచి ఉండండి.
మొదటిగా నాలో నిలిచి ఉండండి. ఇప్పుడు రెండవదిగా అంటాడు నా ప్రేమలో నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? దేవుని స్నేహితులం అవ్వాలి అని అంటే దేవుడు చూపించే ప్రేమ కొద్దిగైనా మనలో కనబడునుగాక. మాటల వరకే కాదు, చేతల వరకు రావాలి. హల్లెలూయా. ఆమె నేనన్న మాట అర్థమైందా? కొంతమంది మాటలు ఏమవుతాయి అంటారు, మాటలు కోటలు. అమ్మా, మాటలు చూస్తే కోటలు దాడుతున్నాయి, చేతులు చూస్తే అంతే, చేతలు పనులు చూస్తే ఏమి లేదు. కొంతమంది అసలు ఎలా మాటలు చెప్తారంటే, అందుకని బైబిల్లో కూడా ఒక మాట అంటాడు, కత్తికి తేనె పూసిన అసలు ఎంత బాగా మాట్లాడతారంటే అంత బాగా మాట్లాడతారు. కానీ క్రియలు, మాటలు బాగుంటాయి కానీ క్రియలు సరిగా ఉంటాయి. కొంతమంది చూస్తుంటే అద్భుతంగా అసలు ఎలా చెప్పారా బాబా. కొంతమంది సేవకులు కూడా, ఎవరుగా ఆ సహవాసం ఎక్కువ సేవకులతో ఉంటా ఉండేది కాబట్టి కొంతమంది చెప్తా ఉన్న మాటలు చూస్తే ఇక అద్భుతమే అని అనిపించింది. కానీ అక్కడ వెళ్ళి చూస్తే ఇద్దరు నిరుత్సాహంతో వచ్చేసాం. పాషమ్మ నేను ఎందుకు వెళ్ళారు పాష గారు అంటారా? అది కూడా చెబుతానులే, ఇంకెందుకు. ఒక అమ్మాయిని చూద్దామని వెళ్ళాం. ఆయన చెప్పిన మాటలు చూస్తేనేమో పర్లేదు అన్నట్లుగా, సరే చూద్దాంలే అన్నట్టుగా వెళ్ళాం. అక్కడికి వెళ్ళి కూర్చొని చూస్తే చెప్పిన మాటలకి ఉన్న పరిస్థితికి దాదాపు 1% కూడా లేదు. ఏది చెప్పిన మాటల్లో మ్యాక్సిమం అసలు సగం అన్న అయితే ఏమన్నా కొంచెం ఆలోచించేవాళ్ళ. 99% చెప్పిన మాటలకి 99% ఏం లేదు, మళ్ళీ సేవకులే. అందుకనే ఈ మాటలో ప్రేమలో నిలిచి ఉండాలి. అందుకనే నా యందు మీరు, మీ యందు నా మాటలు, దేవుని మాటలో నిలిచి ఉండాలి. తర్వాత దేవుడు ఏ ప్రేమ చూపించాడో ఆ ప్రేమలో నిలిచి ఉండాలి. చూడండి, ఆయన చూపిన ప్రేమ ఎవరైనా చూపించగలరా అంటే అది ఎవరి వల్ల కాదు. తన ప్రేమ మన పట్ల వెల్లడి చేసిన విధానం చూస్తే, ఒకవేళ ఎవరివ్వగలరు నీకోసం ప్రాణం? ఎవరైనా ప్రాణమిచ్చే స్నేహితులు ఉన్నారా? ప్రాణ స్నేహితులు నీకోసం ప్రాణమైన ఇస్తాను అని అనేవాళ్ళు తక్కువగా కనపడతారు. కానీ యేసయ్య మన కొరకు ఏమిచ్చాడంటే తన ప్రాణాన్ని ఇచ్చాడు. చూడండి, ఆ మాటలో 13వ వాక్యంలో అంటాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు? ఎవడును లేడు. ఆ మాట చెప్పి, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపిస్తే మీరు నాకు స్నేహితులై ఉంటారు. ఇప్పుడు దేవుడు అన్న మాటల్లో నా యందు నిలిచి ఉండండి అని మొదటి మాట అయితే, రెండవది నా ప్రేమలో నిలిచి ఉండండి. దేవుని ప్రేమ అమితమైంది, దేవుని ప్రేమ అనంతమైంది. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే దాన్ని వివరించలేం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. అందుకనే యేసయ్య తన ప్రేమ చేతే మనల్ని కొరకు ఏమిచ్చాడంటే స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఒకవేళ సేవకుడు మీ కొరకు రక్తం కార్చలా,
ఒకవేళ ఎవ్వరూ మీ కొరకు రక్తం కార్చలా. రక్తం కార్చింది ఎవరంటే ఆయన రక్తం చేత మనం ఏమవ్వమంటే కడగబడ్డాం. ఆయన ప్రేమించకపోతే, అందుకనే ఈ లోకములో పాపము నుంచి, శాపము నుంచి విడుదల పొందడానికి కొరకే ఆయన తన ప్రేమను వెల్లడి చేస్తూ వచ్చాడు. అందుకనే ఆ ప్రేమలో ఒకవేళ మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన బిడ్డలుగా మనలో కూడా ఏమైనా కొంచెం దేవుని ప్రేమ మనలో కనబడునుగాక. ఒకసారి ఈ మాటలు అంటాడు, ఏమంటాడంటే, మీరు నన్ను ప్రేమిస్తే, చూడండి 14:15 వాక్యంలో, 14:15 పక్క పేజీ, మీరు నన్ను గైకొందురు చాలు. మీరు నన్ను ప్రేమిస్తే మీరేం చేస్తారంటే నా ఆజ్ఞలను గైకొంటారు. ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో, ఇప్పుడు ఆయన ఆజ్ఞాపించింది ఏంటి అనంటే 12వ వాక్యంలో అంటాడు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకడు ఏం చేయాలంట, ప్రేమించుకొనుట. ఒకవేళ మనలో దేవుని ప్రేమ ఉండాలంటే, ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నాం అనంటే నీ పక్కనున్న సహోదరుని నువ్వు ప్రేమించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తే అబద్ధమే. దేవుడు కనపట్టలేదు కానీ దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తావు, కానీ పక్కనున్న సహోదరుని మాత్రం ద్వేషిస్తావు. ఇప్పుడు నీలో ప్రేమ ఉందా? దేవుని ప్రేమ మనలో ఏ కోశాన కనపడదు. నీ పక్కనున్న సహోదరుని ప్రేమించకుండా దూరంగా ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తే అది అబద్ధమే. అందుకనే నిలిచి ఉండు. దేనిలో నిలిచి ఉండాలంటే నా ప్రేమలో నిలిచి ఉండు. అందుకని ఆయన మనల్ని ప్రేమించి, ఆయన ప్రేమ ఎలాంటిదంటే మన కొరకు ప్రాణం పెట్టేశాడు ఆయన. అందుకనే సంఘము, ఒకవేళ మనం రక్షించబడ్డామంటే తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్న సంఘముగా మనం. ఈరోజు ఆయన మాటలు చెప్తూ ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉంటారు. ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించింది ఏంటి? ఏం ఆజ్ఞాపించాడు? ఒకవేళ ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అని అన్నాను అనుకోండి, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి చెప్పండి అమ్మా? ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి, అంతేనా? ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఎన్ని అంటే టక్కున మనం చెప్పేసేది 10. ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చిన ఆజ్ఞలను చెప్పమంటారా? గుర్తుపెట్టుకోండి, 613 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని? 613. ఇవన్నీ మనుషులు నెరవేర్చగలరా అంటే ఎవరి వల్ల కాదు, ఆయన వల్ల మాత్రమే. హల్లెలూయా. ఈ మాటల్లో ఆ మాటలు చెప్పి మీరు నా స్నేహితులై ఉంటారు అని మాట్లాడుతూ ఓ చక్కని మాట అంటాడు. చూడండి 15వ వాక్యం, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఓ చక్కని మాట. ఏమంటాడంటే, మిమ్మల్ని దాసులని పిలవక మిమ్మల్ని ఎలా పిలుస్తున్నానంటే స్నేహితులు అని పిలుస్తున్నాను. ఈరోజు మనం స్నేహితుల దినోత్సవం అంటే ఫ్రెండ్షిప్ డేలో ఉన్నాం కదా, స్నేహితుని గురించి మాట్లాడాలి. అయితే ఈ స్నేహితుడు, ఒకవేళ దాసునికి స్నేహితునికి మధ్య తేడా ఏంటి? ఒక 5 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా. దాసునికి స్నేహితుని, అందుకనే ఆ మాటలు అంటే 15వ వాక్యము, దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎలా పిలిచాను? దాసులు అని మిమ్మల్ని పిలవక
స్నేహితులని పిలుస్తున్నాడు. మీ పక్కన వారితో చెప్పండి, దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాడు. ఇంకోసారి చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మనం దాసులమా స్నేహితులమా? ఫైనల్లో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు దాసుడు అంటే ఎవరు? ఎస్, యజమాని చెప్పింది చేసేవాడు దాసుడు. ఓకేనా? ఇప్పుడు స్నేహితుడు ఎవరు? సరే, ఒక 5 విషయాలు చెప్తాను. ఒకవేళ రాసుకుంటే రాసుకోండి, ఒకవేళ ఇక్కడ గుర్తుంటే అంటే ఇంకా సంతోషం. నాకున్న అలవాటు ఏంటంటే నా దగ్గర చాలా పుస్తకాలు ఉంటాయి. ఒకవేళ నేను ఎక్కడికన్నా వెళ్ళినా ఎవరన్నా చెప్తున్నా రాసుకోవటం అలవాటు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు కూడా రాసుకోవటం అలవాటు చేసుకుంటే మరలా మనం ఒక సంవత్సరం తర్వాత మరలా వెనక్కి తీసుకున్నాం అనుకోండి, ఆ హెడ్డింగ్స్ అన్నా గుర్తుంటాయి మనకి. హల్లెలూయా. మొత్తం వాకింగ్ గుర్తు లేకపోయినా ఏం గుర్తుంటాయి? కాబట్టి పెన్ను పేపర్ తెచ్చుకోండి. వచ్చే ఆదివారం నుంచి మీకు ఖాళీగా కూర్చోవటం కాదు, మీకు ఒక అసైన్మెంట్ లాగా అనమాట. రాయండి, మంచిది. వాక్యం నేర్చుకుంటాం. హల్లెలూయా. సరే, ఈ మాటలో దాసుడు ఏం చేస్తాడు అనంటే యజమాని చెప్పినది చేయటం దాసుని యొక్క పని. అంటే యజమాని ఆజ్ఞాపిస్తే, యజమాని ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది తూచా తప్పకుండా ఎవరు చేయాలంటే దాసుడు చెయ్యాలి. మొదటిది. ఒకవేళ మరి స్నేహితుడే అయితే ఒకవేళ ఒక ఆజ్ఞాపించాడు, అయితే స్నేహితుడు ఏం చేస్తాడంటే నా స్నేహితుడు ఎందుకు చెప్పాడా, ఒకవేళ ఆ స్నేహితుని యొక్క మనసేంటి, ఆ స్నేహితుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆ స్నేహితుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకుంటాడు. దాసుడైతే ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేసాం, వెళ్ళిపోయాం, అయిపోయింది. అయితే స్నేహితుడైతే ఒకవేళ ఆ పని చేయాలనుకున్నప్పుడు దాని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో ఆ పని చేయాలనుకున్నాడు, లేకపోతే ఏ ఉద్దేశంతో మనం ఆ పని చేయాలి అని స్నేహితుడు ఏం చేస్తాడంటే ఆ స్నేహితుడు చెప్పిన ఆజ్ఞను గౌరవిస్తాడు. అందుకనే ఇందా మనం చదివిన 14 వాక్యంలో మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొంటారు. ఇప్పుడు మనం దేవుని ప్రేమించామనుకోండి, ఆయన మన స్నేహితుడు అనుకోండి, ఆయన ప్రేమిస్తే ఆయన ఏం చెప్పాడో అది ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటో మనం గ్రహించటానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ దాసులే అనుకోండి, చెప్పిన వరకు చేసి కూర్చుంటాం, సరిపోయింది. అందుకని దేవుడు అన్నాడు, మిమ్మల్ని దాసులుగా పిలవక మిమ్మల్ని ఏమని పిలిచానంటే స్నేహితులుగా పిలిచాను. ఇది మొదటి విషయం. అయితే రెండవది, యజమాని దగ్గర ఒకవేళ దాసుడు ఎలా పనిచేస్తాడంటే భయముతో పనిచేస్తాడు, భయపడుతూ పనిచేస్తాడు. ఒకవేళ చెప్పిన పని చేయకపోతే యజమాని ఏం చేస్తాడు చెప్పండి? శిక్షిస్తాడు. ఎవరన్నా శిక్షించారా? తిట్టారా? అంటే ఇక నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకవేళ యజమానిగా భయపడుతూ, ఎందుకు భయపడతాడంటే దాసుడు పని చేయకపోతే, ఒకవేళ ఈ రోజులు కొట్టేదాకా వెళ్తలేదండి, మామూలుగా అయితే తిట్టడం వరకు అవుతుంది అమ్మా, తిట్టడం వరకు అవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ కోణంలో ఒకవేళ స్నేహితుని మనం ఆలోచిస్తే, ఒకవేళ స్నేహితుడు భయంతో చేయడు, స్నేహితుడు ఎలా చేస్తాడంటే ప్రేమతో చేస్తాడు. స్నేహితుడు ఎలా చేస్తాడంటే ఒకవేళ
అందుకనే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఒకవేళ భయపడే పరిస్థితి కాదు, కానీ తనకున్న స్నేహ అనుబంధాన్ని బట్టి ఏం చేస్తాడంటే అది చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. మూడవది, నిజమైన స్నేహితుడు ఒకవేళ దాసునికి ఏం చెప్పరు అంటే రహస్యాలు చెప్పరు. యజమాని దాసునికి రహస్యాలు చెప్తాడా? చెప్పండి. ఏం చెప్తాడంటే ఎంత ఒకవేళ చెప్పిన పని మాత్రమే తెలుసు, అంతవరకే. కానీ రహస్యాలను ఎవరికి చెప్పడంటే దాసునికి చెప్పడు. స్నేహితుడు నిజమైన స్నేహితుడైతే ఏం చెప్తాడు అంటే రహస్యాలను కూడా చెప్తాడు. దానికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిజమేనంటారా? రహస్యాలు చెప్తాడు. స్నేహితులకి చెప్తారా? చెప్పరా? స్నేహితులకి రహస్యాలు చెప్తాం. ఎందుకు అంటే ఒకవేళ అవి ఎలాంటివైనా, ఒకవేళ నిజమైన స్నేహితులకే మన భారాన్ని పంచుకోవాలి. ఎందుకంటే వారు మాత్రమే వాటిని మనసులో పెట్టుకోగలరు. అందరికీ చెప్పారనుకోండి, ఇక ఈ చెవి లేకపోతే ఆ చెవిలోకి వెళ్ళి ఆ చెవిలో నుంచి ఇంకో చెవిలోకి వెళ్ళి ఇక తిరిగి వచ్చేసరికి ఏదో ఒక మాట ఉండేది. ఒక మాట చెప్తే అది మొత్తం తిరిగి వచ్చి ఇంకో మాట అయిందంట. విన్నారా ఈ మాట? చెప్పండి అలాంటిది మాట ఏమన్నా. ఒకటికి రెండు దెబ్బలా? ఒకటికి రెండు మాటలు వస్తాయి. ఇంకా చెప్పు. నిజం చెప్పు, పర్లేదు. నిజం చెవికి చేరే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది. వెరీ గుడ్. ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే దాసునికి యజమానుడు రహస్యాలను చెప్పడు. ఎట్టి పరిస్థితుల్లో రహస్యాలు చెప్పడు. కానీ స్నేహితుడైతే, ఒకవేళ యజమాని అనుకో, స్నేహితుడు అనుకోండి, ఆ స్నేహితునికి ఏం చెప్తాడంటే రహస్యాలు చెప్పేస్తాడు. నిజమైన స్నేహితుడైతేనే. పరిశుద్ధ గ్రంథంలో దేవుని స్నేహితుడు అబ్రహాం, యాకోబు 2వ అధ్యాయం ఆ పై భాగంలో ఉండి చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం ఆ పై భాగంలో, అంతేనా? 23వ వాక్యం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఇప్పుడు అబ్రహాము దేవుని స్నేహితుడు అని పిలవబడడానికి గల కారణం ఏంటంటే వారిద్దరి స్నేహం బాగా కుదిరినట్టుంది. దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. అసలు దేవుని స్నేహితుడని ఎందుకు పిలువబడ్డాడు అని మనం ఆలోచన చేస్తే ఓ సమస్య ఉంది. ఆ సమస్య స్నేహితునితో పంచుకుంటున్నాడు. ఆ సమస్య ఏంటంటే సొదొమను నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? స్నేహితుడైన అబ్రహాం దగ్గరికి వెళ్ళి దేవుడు అంటాడు, నేను సొదొమను నాశనం చేయబోతున్నాను, మరి ఏంది పరిస్థితి అంటే అబ్రహాం అంటాడు, అయ్యా 50 మంది నీతిమంతులుంటే నువ్వు మొత్తం కాల్చేస్తావా? ఒకసారి ఆలోచించు అంటే, ఉన్నారంటావా? 50 మంది అన్న ఉన్నారంటావా అని అంటూ మరలా అంటాడు 40 మంది ఉంటే, మరలా అంటాడు 30 మంది ఉంటే, మరలా అంటాడు చివరికి ఫైనల్ 10 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడు. కారంచేడులో 10 మంది పరిశుద్ధులుంటే ఈ పట్టణం కాపాడబడును గాక, వారిలో నీవు నేను ఉండును గాక. హల్లెలూయా. ఆమె నేను అన్న మాట అర్థమైందా? కారంచేడులో ఎంతమంది ఉంటే కాపాడుతాడు పట్టణాన్ని? 10 మంది నీతిమంతులుంటే కాపాడు. ఆ 10 మందిలో ఎవరుండాలి? మనం కాదు, మనం అనకండి.
నేను అటువంటి పరిశుద్ధత దేవుడు మనకి ఇచ్చునుగాక. పరిశుద్ధత అనేది ఒకేసారి రాదు. వచ్చిందంటారా ఒకేసారి? మనకైతే రాదు, ఆయనకు వచ్చింది. ఆయన దేవుడు కాబట్టి మనం ఏం చేయబడుతూ ఉండాలంటే చెక్కబడుతూ, ఒక శిల్పి చేతిలో రాయి పడితే రాయి ఎలా చెక్కబడుతూ శిల్పమైద్దో, ఒక వడ్రంగి వాని చేతిలో పడి ఒక మెరుగైనది ఎలా అవుతుందో, అలాగే మనం దేవుని చేతిలో పడితే మనల్ని కూడా చెక్కి మనల్ని పరిశుద్ధులుగా చేయునుగాక. దెబ్బలు తగలకుండా పరిశుద్ధత రాదేమో. రహస్యాలు స్నేహితులకు చెప్పటం అంటే, అబ్రహాం దగ్గర కూర్చొని మాట్లాడుతూ ప్రభువా 10 మంది అన్న ఉంటారేమో చూస్తానంటే 10 మంది లేరు, లోతు కుటుంబం మాత్రమే. దేవుడు అంటాడు, లోతును బయటికి ఇచ్చి దాన్ని నేను నాశనం చేసేస్తా. ఇంకోసారి చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. నిర్గమాకాండం 30. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చాలు. ఇప్పుడు మోషే కూడా దేవునికి ఏమయ్యాడు చెప్పండి? స్నేహితుడేనా? నిజమే కదా, స్నేహితుడే కదా. అక్కడ చక్కని మాట అంటాడు, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా యెహోవా ముఖాముఖిగా మోషేతో ఏం చేశాడంట? మాట్లాడుతూ వచ్చాడు. ఆదికాండం రాసింది ఎవరు చెప్తారా? మోషే ఎప్పుడు పుట్టాడు? నిర్గమకాండంలో పుట్టాడు. మరి మోషేకి ఆదాం గురించి ఎట్లా తెలుసు? మోషేకి సృష్టి ఎలా తెలుసు? 7 దినాల్లోనే సృష్టి కలిగింది అని రాసింది ఎవరంటే మోషే. అంతే కదా. పంచకాండాలు, ఆదికాండం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవికాండం, ద్వితీయోపదేశం, ఈ 5 పంచకాండాలు అంటారు. ఈ కాండాలు రాసింది ఎవరు? మోషే పుట్టింది నిర్గమాకాండంలో, అంతే కదా. మరి ఆదికాండం అంతా చరిత్రే. అసలు సృష్టిలో రహస్యం దేవుడు ఎక్కడ చెప్పాడంటే, సీనాయి పర్వతం మీద 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన ప్రత్యక్షతను చూపించి, ఇదిగో రహస్యాలన్నీ రాయి, జరిగిందంతా రాయి. ఒకవేళ నేను అనుకుంటాను జరిగిందేమో ఎప్పటి వరకు? ఆదికాండం వరకు జరిగింది, మోషే కంటే ముందు, అంతే కదా. తర్వాత జరగాల్సింది ఒకవేళ తన కాలం అంతా రాశాడు. ఒకవేళ దేవుడే ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు అన్నాను ఇందాక? 613 ఆజ్ఞలు. ఇవన్నీ ధర్మశాస్త్రం అంతా ఎవరి చేత రాయించాడంటే మోషే చేత దేవుడు రాయించాడు. రహస్యాలను మనుషుడు మాట్లాడినట్లుగా దేవుడు మాట్లాడు. స్నేహితుడు కాబట్టి మాట్లాడు, స్నేహితుడు కాకపోతే మాట్లాడేవాడు కాదేమో. ఇప్పుడు మనం కూడా దేవుని స్నేహితులుగా ఉందముగాక. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు శిష్యులు ఆలోచించండి. శిష్యులు అప్పుడు దాకా శిష్యులుగా ఉన్నారు. శిష్యులు కాస్త ఏమవ్వాలి? స్నేహితులు అవ్వాలి. స్నేహితులు కాస్త ఏమవ్వాలి? సాక్షులు అవ్వాలి. ఇప్పుడు శిష్యుల్లో స్థాయి పెరగాలి అంటే శిష్యుల్లో ఉన్నవారు కూడా ఎవరిని ప్రేమించాలి? ఒకరినొకడు ప్రేమించుకోవాలి. అది ఆజ్ఞ. మీరు అందుకని ఆ వాక్యం చదవండి. ఇందా మనం చదువుకున్న 14వ వాక్యమా, యోహాను సువార్త 15:14లో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. 14రా, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. ఇప్పుడు ఆజ్ఞాపించినవి చేయటం. ఇప్పుడు నాలో నిలిచి ఉండండి, ప్రేమలో నిలిచి ఉండండి, ఒకరినొకడు ప్రేమించుకున్నట్టే నా ఆజ్ఞ. ఇప్పుడు ఆ మాటలు చెప్పి ఆయన ఏమంటాడు? మీరు నా స్నేహితులు. ఇప్పుడు రహస్యాలను ఎవరికి తెలియచేయాలి? స్నేహితులు కదా. ఇప్పుడు ఇక్కడున్న శిష్యులకి
శిష్యులు స్నేహితులయ్యారు కాబట్టి, మరి స్నేహితులయ్యారు కాబట్టి ఆ స్నేహితులు కూడా రహస్యాలను బయట పెట్టాలి కదా. మరి ఏం బయట పెట్టాడు? దేవుడు అంటాడు, నన్ను హింసించారు, మిమ్మల్ని కూడా హింసిస్తారు. ఇదిగో మనుష్య కుమారుడు శ్రమ పొంది, ఆయన సిలువకు అప్పగించబడి, కొరడా దెబ్బలతో కొట్టి, ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేస్తాడు. ఇది ముందుగా జరగబోతున్న విషయం చెప్పాడు. శిష్యులు స్నేహితులయ్యారు కాబట్టి, ఇదిగో నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ కొరకు పంపిస్తాను. ఇది కూడా రహస్యమే. అప్పుడు దాకా ఆదరణకర్త వారి మధ్యలో లేడు. ఇప్పుడు స్నేహితులయ్యారు కాబట్టి ఆ స్నేహితులకి దేవుడు ఏం చెప్తూ వచ్చాడంటే, ఆదరణకర్తను పంపిస్తాను. స్నేహితులుగా ఉంటే జరగబోతున్న విషయాలు కూడా తను దగ్గరగా ప్రేమించిన స్నేహితుడైన యోహానికి ప్రకటన గ్రంథం ప్రత్యక్షతతో కూడిన జరగబోతున్న విషయాలు కూడా స్నేహితులకు బయలుపరచునుగాక. నిజమే కదా. దాసుడు ఒకవేళ ఆ మాటను బట్టి యజమాని చెప్పిన పని మాత్రమే చేస్తాడు. కానీ స్నేహితుడు కాబట్టి రహస్యాలను, దాసులకేమో రహస్యాలు తెలియవు, స్నేహితులకైతే దేవుడు ఏం బయట పెడతాడంటే రహస్యాలు బయట పెడతాడు. రాత్రి దాదాపుగా వాక్యం ధ్యానం చేస్తూ 12 దాదాపు 58 అయింది. అంటే 1 దాకా మామూలుగా పనుకున్నాను. గుంటూరులో ఒక అన్న లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉన్నారు. దాదాపుగా లివర్ అంతా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితులే. రాత్రి ఒక దైవ శక్తి ఆయన మీద పనిచేస్తున్నట్లుగా కనపడింది. దిక్కులు లేచి కూర్చున్నా. ఏంది ప్రభువా, ఇప్పుడు పని చేస్తుంది అంటే చీకటి ప్రభావం ఉంది అన్నది తెలుసు, కానీ అంత బలంగా పనిచేస్తుందా? ఇక అప్పుడే చిన్న ప్రార్థన చేయటం ప్రారంభించాను. కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు తప్పకుండా విడుదల కలగచేయునుగాక. దేవుడు ఏం తెలియచేస్తున్నాడంటే, ఒకవేళ రహస్యాలను కూడా బయలుపరుస్తాయి. తన అబ్రహాముతో స్నేహితుడిగా ఉన్నాడు, మోషేతో స్నేహితుడిగా ఉన్నాడు, తన శిష్యులతో స్నేహితుడిగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఆయన మన స్నేహితుడైతే ఒకవేళ రహస్యాలను కూడా దేవుడు తెలియచేయునుగాక. ఇంకో మాట, ఒకవేళ దాసుడు ఏం చేస్తాడంటే బాధ్యతను నెరవేరుస్తాడు. ఒకవేళ దాసుడు ఉన్నాడు అనుకోండి, తన పని ముఖ్యం అంతే. అయితే ఒకవేళ స్నేహితుడు అనుకోండి, దాన్ని ఎలా ఎంచుకుంటాడంటే భాగ్యంగా ఎంచుకుంటాడు. బాధ్యత వేరు, భాగ్యంగా ఎంచుకోవటం వేరు. నేను అంతకుముందు చెప్పినట్టు గుర్తు, ఒక హాస్పిటల్లో ఒక డ్యూటీ నర్స్ ఉందనుకోండి, 8 గంటలు పనిచేయాలి. ఈ 8 గంటలు ఆ పేషెంట్ చూసుకోవడానికి ఎంత ఓర్పు సహనంతో బాధ్యతగా పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం సెలైన్ పెట్టారు, సెలైన్ సగం ఉంది, ఈ 8 గంటలు అయిపోయింది. అక్కడున్న మనం ఏమంటామంటే, అమ్మ కొంచెమేగా, ఇది అయిపోయిన దాకా ఉండి వెళ్ళకూడదు అని అంటే, అప్పుడు దాకా మనకి వచ్చే ఆమె సరిగా పట్టించుకోదు, ఈమె బాగా పట్టించుకునిద్ది. ఆలోచించండి, ఈమెతో మనం ఏం చెప్పినా ఆమె వినిద్ది, ఆమె చెబితే మనం వింటాం. వచ్చే నర్సు ఏం చేసిద్దంటే కసురుకుంటా ఉండిద్ది అనుకోండి. ఇప్పుడు మనకేమనిద్ది, కాసేపు ఈమె ఉండి ఈ సెలైన్ అయిపోయిన దాకుంటే బాగు. అమ్మా నా టైం అయిపోయింది,
నేను ఒకవేళ నా ఇంటికాడ పిల్లలు ఎదురు చూస్తున్నారు అని చెప్పి తన బాధ్యత ముగించుకుని వెళ్ళిద్దా, లేకపోతే కూర్చునిద్దా? అవకాశం ఉంటే కూర్చోవచ్చు, అవకాశం లేకపోతే. ఒకవేళ మన బిడ్డే జ్వరంతో బాధపడుతున్నాడు, 5 గంటలకు ఒకసారి ట్యాబ్లెట్ వేయాలన్నా టైం గడియారం ఆడ ఉండిద్ది, బిడ్డ మంచం మీద కొనుక్కుంటాడు, బిడ్డని టైం చూసుకుంటూ ఉంటాం. రాత్రంతా కూడా ఏం చేస్తాం చెప్పండి? మెలకువతోనే. అది బాధ్యత. ఇది భాగ్యంగా ఎంచుకుంటాం. స్నేహితులతో మనం మాట్లాడుతున్నప్పుడు సమయమే తెలియదు. హల్లెలూయా. ఫోన్లో ఇయర్ ఫోన్స్ పెడతారు, ఇప్పుడైతే ఇయర్ ఫోన్స్ వచ్చినాయి. అంతకుముందు అయితే కలిసి కూర్చొని ఇక మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు అంత కూడా అవసరం లేదు. ఎప్పుడైతే చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెడుతున్నారు, ఇక్కడ పని చేసుకుంటా ఉన్నారు, ఇక మాటలే మంచిదే కాదంటలేదు. అయితే దేవుడు మన స్నేహితుడు కదా. దేవునితో మనం ఎంత సమయాన్ని గడుపుతున్నాం? మొన్న ఈ వారంలో కాన్ఫరెన్స్కి వెళ్ళాను. తెలిసిన విషయాలే, కానీ దేవుడు మరలా నేర్పిస్తున్నాడు. ఒక సేవకుడు చెప్తూ, నేను వాక్యాన్ని ధ్యానం చేయడానికి నాకు 5 రోజులు పట్టింది అన్నాడు. ఎన్ని రోజులు? వాక్యం ధ్యానం చేయడానికి 5 రోజులు పట్టింది అనగానే నిజమే. మామూలుగా వాక్యం ధ్యానం చేయకుండా ఇక్కడ నేను నుంచోవటం వల్ల, నేను ఏదేదో మాటలు చెప్పటం వల్ల ప్రయోజనం ఉండదు. వాక్యాన్ని ధ్యానించి ధ్యానపూర్వకంగా కొన్ని విషయాలు, దేవుడు చెప్పిన విషయాలు అక్కడ రాసుకుని అవి చెప్తేనే అది ఫలభరితంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో కూర్చుంటారు, కాసేపు గంటలో ఏదో 4 విషయాలు చెప్పేసి పంపించేద్దామంటే అది జరిగే పని కాదు. ఆ రోజు ఎలా ఉండేదంటే బిర్యానీ తిన్నా అదేదో ఏమంటారు పచ్చడి మెతుకులు తిన్నట్టు ఉండేది అనమాట. ఈరోజు చెప్పిన వాక్యం అలాంటి పరిస్థితులు కొన్నిసార్లు ఉండొచ్చు. ఈరోజు చెప్పిన వాక్యం ఏమీ బురకెక్కలేదు, లేకపోతే అసలు అన్నట్టుగా. కానీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవునితో లేఖనాలు చదువుతూ ఉండగా, లేకపోతే ప్రార్థనా సమయం, దేవుడు మన స్నేహితుడు కదా, ప్రార్థనా సమయాన్ని పెంచుకోవాలి, వాక్య ధ్యానాన్ని పెంచుకోవాలి. దేవునితో స్నేహితులు కాబట్టి మనం దేవునితో సమయాన్ని గడపటం నేర్చుకోవాలి. ఇక అప్పుడు ఒక మాట అనిపించింది, ఇంకా నేనే తక్కువ చేస్తున్నానేమో, ఇంకొంచెం సమయాన్ని వాక్యం ధ్యానం చేయడానికి సిద్ధపడతా. ఒకవేళ ఎక్కడెక్కడో విషయాలు చెప్పటం కాదు, అసలు దేవుడు ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పాడు, ఏ ఉద్దేశంతో దేవుడు ఆ మాటలు రాయిస్తాడు, ఆ ఉద్దేశాన్ని ఎరిగి మనం వాక్యాన్ని ధ్యానం చేయాలి, నేర్చుకోవాలి. అందుకని మనం చదివిన ఈ మాటలు అయితే ఏమంటాడంటే 15వ వాక్యం, దాసుడు తన యజమానులు చేయదాన్ని ఎరగడు గనుక. అంటే దాసునికి, ఒకవేళ స్నేహితునికి దాసుడు ఎరగడు అంటే ఏమెరగడు? ఆజ్ఞ పాటిస్తాడు, ఒకవేళ భయపడి పని చేస్తాడు, రహస్యాలు తెలీదు, బాధ్యతగానే ఉంటాడు. అయితే దాసుడు వాటిని ఎరగడు, యజమాని కోసమే జీవిస్తాడు. కానీ స్నేహితుడు అలా కాదు. స్నేహితుడు ఆ ఆజ్ఞ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుంటాడు. స్నేహితుడు ఏ చేయాలన్నా ప్రేమతో చేస్తాడు. స్నేహితుడు రహస్యాలు స్నేహితుడికి తెలియచేయబడతాయి. అలాగే స్నేహితుడు భాగ్యంగా ఎంచుకుంటూ చేస్తాడు. చివరిది, యజమాని కోసం
దాసుడు యజమాని కోసం జీవిస్తే, ఒకవేళ స్నేహితుడు యజమానితో కలిసి ఏం చేస్తాడంటే జీవిస్తాడు. యజమాని కోసం జీవించటం, యజమానితో కలిసి జీవించటం అంతేనంట. యజమానితో జీవించుట, యజమానితో కలిసి జీవించుట. మీకు బాగా చెప్పాలంటే, ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం, ఇంట్లో కొంతమంది దాసులు ఉన్నారు, వారికి ఒకవేళ మన పక్కన కుర్చీ ఇస్తామా? చెప్పండి. కొన్నిసార్లు ఇచ్చేమో, ఒకవేళ అంత ప్రేమ ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ అక్కడ కింద కూర్చో, ఆ ప్లేట్లో తిను కాబట్టి తిను, కానీ నువ్వు కూర్చునేది కింద కూర్చో అన్నట్టుగా ఉండేది. కానీ స్నేహితుడైతే ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాం ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుని స్నేహితులైతే ఎక్కడుంటాం? దాసులు అని పిలవక మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నారు. ఒకవేళ మన స్థితి ఒకవేళ దాసులుగా కాదు, స్నేహితులు. ఈ స్నేహితుల దినోత్సవం దినంగా సందర్భంగా మనం దేవుని స్నేహితులమేనా? మనం దేవుని స్నేహితులం అవ్వాలని ఏం చేయాలి చెప్పండి? ఏం చేద్దాం? నిలిచి ఉందాం. ఆయన ప్రేమలో, ఆయన మాటలో నింప. ఇవి చేయగలిగితే ఆయన స్నేహితులుగా మారుతాం. నిత్యము ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాలి. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి గొప్ప దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయం నుంచి మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తూ వచ్చినందుకై వందనాలయ్యా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అటువాడు దుర్దశలో సహోదరుడుగా ఉండును. నిజమే, దాసునికి స్నేహితునికి మధ్య ఉన్న వ్యత్యాసాలు మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రం. మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. అందుకని దాస్యపు ఆత్మను మీకు ఇవ్వలేదు, కానీ దత్తపుత్ర ఆత్మనిచ్చాను. ఈరోజు ఆజ్ఞ యొక్క ఉద్దేశం ఏంటో, స్నేహితుని యొక్క ఆజ్ఞను ప్రేమతో ఆయనే మనకు రహస్యాలను బయటపెడుతూ ఆయన పనిని భాగ్యముగా ఎంచుకుంటూ ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకుందాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి దేవానికి వందనాలు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టినట్లుగా మీరు మా కొరకు ప్రాణం పెట్టారయ్యా. దేవా, మమ్ములను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంగా చేసినందుకై స్తోత్రం. మీరు ప్రేమించి దేవా స్నేహితులు అని పిలుస్తున్నారు. ఎంత గొప్ప భాగ్యం. ఆ స్నేహితులకు ఉండవలసిన లక్షణాలు మా జీవితాల్లో మీలో నిలిచి, మీ ప్రేమలో నిలిచి దేవా, మీ స్నేహితులుగా మీరున్న స్థలములో మేము ఉండడానికై మా జీవితాలు ముందుకు సాగడానికి సహాయం చేయండి. నిజమే, రహస్యాలను బయటపెట్టే దేవుడా, పరిశుద్ధ గ్రంథములో ఏమేమి అవసరమో అవన్నీ రహస్యాలన్నీ దాచిపెట్టినందుకై వందనాలు. మీ కృప చేత మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకే స్తుతిస్తూ దేవా, మీకు స్నేహితులుగా మీతో సమయం గడిపేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. నిత్యరాజ్యం వైపు మా అడుగులు వేయడానికి సహాయం చేయండి. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.